నమస్కారం. ఈరోజు భాష వివిధ భావనలు, నిర్వచనాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలు, భాషా వినియోగం, సందర్భాలు, దీని గురించి మనము చెప్పుకుందాం. భాష వివిధ భావనలు, దాని యొక్క నిర్వచనాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలు, భాషా వినియోగ సందర్భాలు, ఇది మనం చెప్పుకునే అంశం. మానవుణ్ణి ఇతర ప్రాణుల నుండి వేరు చేసేది భాష. మానవుడి ప్రత్యేకత ఏంటి? భాష. అతను మాట్లాడగలిగే భాష. భాష అంటే భాషింపబడేది భాష. భాష అనే ధాతువు నుండి భాష అనే పదం ఏర్పడింది. లింగ్వా అనే లాటిన్ పదం నుంచి లాంగ్వేజ్ అనే పదం వచ్చింది. లాంగ్వేజ్ అనే పదం దేని నుండి వచ్చింది? లింగ్వా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లింగ్వా అంటే అర్థం ఏంటి? నాలుక అని అర్థం. లింగ్వా అంటే నాలుక అని అర్థం. భాష వ్యవహారంలో నాలుకదే ప్రధాన పాత్ర. తెలుగులో భాషకి సమానార్థక పదం లేదు. తెలుగులో భాషకి సమానమైనటువంటి అర్థం ఉన్నటువంటి పదము లేదు. భాష వ్యవహారంలో ప్రధాన పాత్ర వహించేది ఏంటి? నాలుక. తెలుగులో భాషకి సమానార్థమైనటువంటి పదము లేదు. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనే నానుడి మనిషికి గల భాషా సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనే నానుడి మనిషి యొక్క భాషా సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. భాష అనే పదం సంస్కృతానికి సంబంధించింది. భాష అనే పదం ఏ భాషకు చెందింది? సంస్కృతానికి చెందింది. ఆలోచన శక్తి గలవాడు మనిషి స్వయంగా లిపి ఏర్పరచుకున్నాడు. ఆలోచన జ్ఞానం కలిగినటువంటి మనిషి స్వయంగా దానికి లిపి అంటే రాతను ఏర్పరచుకోవడం జరిగింది. మనిషి యొక్క భాషా సామర్థ్యాన్ని వెల్లడించే నానుడి ఏం చెప్పుకున్నాం మనము? మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనే నానుడి మనిషికి గల భాషా సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. భాషా సామర్థ్యం ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని విద్య అంటున్నాం. భాషా సామర్థ్యం ద్వారా సాధించినటువంటి జ్ఞానాన్ని ఏమంటాం? విద్య అంటాం. అమృతంతు విద్య అన్నారు. అమృతంతు విద్య. అమృతం అంటే నాశనం లేనటువంటిది అని అర్థం. విద్య, అమృతంతు విద్య, అమృతంతో సమానమైనటువంటిది విద్య. విద్య అనేది ఒకసారి నేర్చుకున్నామంటే అది ఎప్పటికి కూడా పోదు. మనం చచ్చేంత వరకు మనతో ఉండేటటువంటి గొప్ప సంపద. ఇంతకుముందు పద్యాల్లో చెప్పుకున్నాం. మనం చచ్చేంత వరకు మనతో ఉండేటటువంటి గొప్ప సంపద ఏంటి? ఒక్కసారి సంపాదిస్తే నాశనం కాదు. బంగారము, భూములు, ఆస్తులు ఎంత సంపాదించినా అవేమైతాయి? నాశనం అయిపోతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క సమయంలో వాటిని కోల్పోవాల్సి వస్తుంది. కానీ మనం సంపాదించుకున్నటువంటి విద్యాధనం, జ్ఞానం అనే ధనాన్ని మనము చనిపోయే వరకు ఎప్పుడూ కోల్పోము. అమృతంతు విద్య అన్నారు. అమృతం అంటే నాశనం లేనటువంటిది. విద్య అంటే నాశనం లేని విద్య. అమృతంతు విద్య అంటే నాశనం లేనిది విద్య అని అర్థం. అమృతంతు విద్య అంటే అర్థం ఏంటి? నాశనం లేనిది విద్య. భాష ఆలోచనలకు ఆకృతిగా చెప్పారు. భాష ఆలోచనలకి ఆకృతిగా అంటే మనం ఆలోచించేదానికి ఒక రూపం ఇస్తే దాన్ని భాష అంటాం. భాష అనేది ఆలోచనలకి ఆకృతిగా చెప్పారు. ధ్వనుల అభిప్రాయం లేదా భావ ప్రకటన సాధనాలు. ధ్వనులు అభిప్రాయ లేదా భావ ప్రకటన సాధనాలు. ధ్వనులు అంటే శబ్దాలు. చేష్టలు, హావభావాలు కూడా భావాన్ని ప్రకటిస్తాయి. కానీ భాష అంటే అర్థవంతమైన ధ్వనుల సముదాయం. భాష అంటే ఏంటి? అర్థవంతమైన ధ్వనుల సముదాయం. లిపి ద్వారా భావాలను తెలుసుకోవడం అని కూడా భాషకి నిర్వచనం ఉంది. భావ ప్రకటన సాధనం లేదా వాహిక భాష అంటారు. భావ ప్రకటన సాధనం లేదా వాహిక భాష అంటారు. భావాన్ని ప్రకటించే సాధనం భాష లేదా వాహిక భాష అంటే ఒక వాహనంలాగా మనము మాట్లాడుకోవడానికి ఒక ట్రావెల్ చేసేదానిలాగా ఉంటుంది వాహిక భాష. భావాన్ని ప్రకటించడానికి సాధనంగా ఉంటుంది, ఇంకా వాహిక భాషగా ఉంటుంది. వ్యాకరణకారుడు అయితే ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం భాష అంటాడు. వ్యాకరణం తెలిసిన వాడైతే ఏమంటాడు? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం భాష అంటాడు.
మానవుడు తన భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా ఏర్పరచుకున్న సాధనం భాష అని సఫీర్ అనే భాషా శాస్త్రజ్ఞుడు నిర్వచించాడు. మానవుడు తన భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా ఏర్పరచుకున్న సాధనం భాష అని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు? సఫీర్. సైమన్ పోర్టర్ అనే భాషా శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం: వ్యక్తి తన ధ్వన్యోత్పత్తి అవయవాల సాయంతో కావించే ధ్వనుల పరంపర అని, కంఠధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నాడు. ఎవరన్నది? సైమన్ పోర్టర్. వాగ్రూప ధ్వని సంకేతాల సముదాయం భాష అని నిర్వచనం ఇచ్చినవాడు స్టార్ట్వెట్ అనే వ్యక్తి ఏమని నిర్వచించాడు? వాగ్రూప ధ్వని సంకేతాల సముదాయం భాష అని నిర్వచించడం జరిగింది. ఎవరెన్ని నిర్వచనాలు ఇచ్చినా సమగ్ర నిర్వచనం కష్టం. అంటే పూర్తి సమాచారాన్ని ఇచ్చే నిర్వచనం అయితే కష్టము. అయితే ప్రతి భాష ఏదో ఒక నిర్మాణ సూత్రానికి లోబడి ఉంటుంది. ఒకే వస్తువు, ఒకే భాష మాట్లాడేవారు వేరువేరుగా వ్యవహరిస్తారు. అందువల్ల భాష యాదృచ్ఛికం అంటారు. భాష పరిణామశీలం గలది. భాష అనేది యాదృచ్ఛికం. అప్పటికప్పుడు ఏమి వస్తుందో దాన్ని వాడుకుంటూ పోతూ ఉంటాం కదా, కాబట్టి అది యాదృచ్ఛికం. ఇంకా పరిణామశీలం గలది. నిత్యము మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. సజీవ భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సజీవ భాష అంటే ప్రాణం ఉన్నటువంటి ఒక భాష నిరంతరము మారుతూ ఉంటుంది. స్థిరంగా ఉండేది, వాడుకలో లేనిది సజీవ భాష కాజాలదు. స్థిరంగా ఉన్నట్లయితే, ఇంకా వాడుకలో లేనిది, ప్రస్తుతం వాడకుండా ఉన్నట్లయితే అది ఏంది? సజీవ భాష కానే కాదు. అంటే సజీవ భాష ఏ విధంగా ఉంటుందట? ఎప్పుడూ నిరంతరం మారుతూ ఉంటుంది. అందుకే సంస్కృత భాషను భాషా శాస్త్రవేత్తలు మాతృభాష అంటారు. సంస్కృత భాషను ఏమంటారు? మాతృభాష అంటారు. భాష అనుకరణ సాధ్యం. భాష అనేది అనుకరణ సాధ్యం అంటే అనుసరించడానికి సాధ్యమైనది అని అర్థం. ఒకరి ధ్వనుల్ని మరొకరు అనుకరించడం వల్లనే భాషా వ్యాప్తి చెందుతుంది. ఒకరు మాట్లాడేటటువంటి మాటలను, శబ్దాలను ఇంకొకరు గ్రహించడం వల్లనే భాషా వ్యాప్తి అనేది జరుగుతుంది. భాష ఒక అలవాటు కూడా. అభిరుచి, శ్రద్ధ ఉంటే ఎన్ని భాషలైనా అలవడతాయి. మనకి నేర్చుకోవాలనే తపన, కోరిక ఉన్నట్లయితే ఎన్ని భాషలైనా నేర్చుకోగలుగుతాం. మనము ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారిని తీసుకున్నట్లయితే ఆయన 17-18 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి కలిగింది. ఆయన తెలుగువాడైనప్పటికీ కూడా అన్ని భాషలు మాట్లాడగలిగే సామర్థ్యం కలిగిందంటే ఆయనకున్న ఆసక్తి అట్లాంటిది. ఏ భాష అయినా నేర్చుకోవాలంటే ఏం కావాలి? అభిరుచి, శ్రద్ధ ఉంటే ఎన్ని భాషలైనా మనం నేర్చుకోగలుగుతాం. ఆ పివి గారికి ఆ అభిరుచి, శ్రద్ధ ఉన్నది కాబట్టి ఆయన అన్ని భాషలు నేర్చుకోగలిగి అనర్గళంగా మాట్లాడగలిగారు. పుట్టపర్తి నారాయణాచార్యులు, పివి నరసింహారావు మొదలైన వారు బహుభాషలలో పండితులు అయ్యారు. పుట్టపర్తి నారాయణాచార్యులు, పివి నరసింహారావు బహుభాషలలో పండితులయ్యారు. బహుభాషలలో పండితులైన వారి పేర్లు చెప్పమనంటే మీరు ఎవరి పేర్లు చెప్పవచ్చు? పుట్టపర్తి నారాయణాచార్యులు, పివి నరసింహారావు గారి గురించి చెప్పచ్చు. భాష వల్ల భావాలను స్పష్టంగా ప్రకటించవచ్చు. భాష వల్ల మన యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను స్పష్టంగా చెప్పవచ్చు. ఇతరుల భావాలను కూడా గ్రహించవచ్చు. పరస్పర సంబంధాలకు భాష ముఖ్య స్థానం. భాష అనేది ముఖ్య స్థానం. మానవుడు తన జ్ఞాన పరిధిని విస్తృతపరచుకునే అవకాశం భాష వల్లనే సాధ్యం. భాష ద్వారా ఒక జాతి లేదా ఒక ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకొని భావితరాల వారికి అందించే సదుపాయము ఉంటుంది. భాష వల్ల ప్రయోజనాలు 2 రకాలు. 1 వైయక్తికం, 2 సామాజికం. అంటే 10 మందిలో ప్రత్యేకత కలిగించడానికి, ఉత్తమునిగా తీర్చిదిద్దడానికి భాష ఉపయోగపడితే అది వైయక్తిక ప్రయోజనం అంటారు. వైయక్తిక ప్రయోజనము అని అంటే 10 మందిలో తన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అని చెప్పుకోవడానికి భాష ఉపయోగపడితే దాన్ని వైయక్తిక ప్రయోజనం అంటారు. అంటే తనకొక్కడికే ఉపయోగపడితే అది వైయక్తిక ప్రయోజనం. సాహిత్యానికి, శాస్త్రానికి, సంస్కృతికి ఉపయోగపడితే అది సామాజిక ప్రయోజనం అంటారు.
అంటే ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగపడినట్లయితే అది ఏమైంది? వైయక్తిక ప్రయోజనం. భాష ప్రయోజనాలు ఎన్ని? 2. ఏంటి అవి? ఒకటి వైయక్తికం, 2 సామాజికం. వైయక్తికము అంటే 10 మందిలో తన యొక్క ప్రత్యేకతను తెలియజేసుకోవడానికి ఉపయోగపడే భాష, అది వైయక్తిక ప్రయోజనం అవుతుంది. సాహిత్యానికి, శాస్త్రానికి, సంస్కృతికి ఉపయోగపడితే అది సామాజిక ప్రయోజనము అవుతుంది. భాష మానవుడి ప్రవర్తన, ఆశయాలను ప్రతిబింబిస్తుంది. అందుకే శ్రీశ్రీ భాషా పదాలకు పరువు బరువు ఉంటాయన్నాడు. భాష ఆనందానుభూతిని ఇస్తుంది. శ్రీశ్రీ భాషా పదాలకు ఏముంటాయని చెప్పాడమ్మా? పరువు బరువు ఉంటాయంట. ధార్మిక భాష అనేది ఆనందానుభూతిని ఇస్తుంది. ధార్మిక ఆధ్యాత్మిక చింతనలకు ఉపకారి. అంతేకాదు వ్యక్తిత్వ వికాసానికి భాష దోహదం చేస్తుంది. నిజానికి భాష మానవుడికి అభిప్రాయ ప్రకటన కోసమే, అయితే వివిధ సందర్భాలకు భాష ఉపకరిస్తుంది. దీనినే భాషా వినియోగ సందర్భాలు అంటాం. అయితే వివిధ సందర్భాల్లో మనిషి యొక్క అభిప్రాయ ప్రకటన కోసము భాష ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడే దాన్ని ఏమంటాం? భాషా వినియోగ సందర్భాలు అంటాం. నిత్య వ్యవహారానికి భాష ఉపకరిస్తే అది సాధారణ సందర్భం అవుతుంది. నిత్య వ్యవహారానికి, నిత్యము అందరూ మాట్లాడగలుగుతారు కదా, అలా ఉపయోగించినట్లయితే సాధారణ సందర్భము అంటారు. ఉపాధ్యాయులు, గుమస్తాలు, అధికారులు తమ కార్యకలాపాలకు భాషను ఉపయోగించుకుంటే అది ప్రత్యేక సందర్భం. కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, విమర్శకులు వినియోగిస్తే అది విశిష్ట సందర్భం. ప్రత్యేక సందర్భము అని అంటే ఇది ఉపాధ్యాయులు, గుమాస్తాలు, అధికారులు తమ పనులను చేయడానికి భాషను ఉపయోగించుకుంటే అది ప్రత్యేక సందర్భము అవుతుంది. కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, విమర్శకులు వినియోగిస్తే అది విశిష్ట సందర్భము అవుతుంది. ఈ విధంగా భాష మానవ జీవితానికి చుక్కాని అవుతుంది, అంతర్భాగం అవుతుంది, సంపూర్ణ భావ ప్రకటనకు తోడ్పడుతుంది. భాష అనేది సంపూర్ణ భావ ప్రకటనకు తోడ్పడుతుంది. ఇప్పటిదాకా నేను వివరించిన అంశం కనుక మీకు అర్థమైనట్లయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. నేను ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను ఒకసారి. భాష పదానికి మూలం ఏంటి? భాష పదానికి మూలం భాష్. లింగ్వా అంటే లాటిన్లో అర్థం ఏమిటి? లింగ్వా అంటే ఇంతకుముందు అర్థం చెప్పుకున్నాం కదా, ఏంటి? నాలుక అని అర్థం. భాష అనే సంస్కృత పదానికి తెలుగు పదం ఉందా? లేదు. మానవుణ్ణి ఇతర ప్రాణుల నుంచి వేరు చేసేది భాష. అంటే ఇతర ప్రాణులు ఏవి మాట్లాడలేవు, మనిషి మాట్లాడగలుగుతాడు, దానికి ఒక భాష అనేది ఉంటుంది కదా. వేరు చేసేది, మానవుని ఇతర ప్రాణుల నుంచి వేరు చేసేది భాష. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ దేనికి నిదర్శనం? ఈ యొక్క నానుడి దేనికి నిదర్శనం అని చెప్పుకున్నాం? భాషా సామర్థ్యానికి నిదర్శనం. అమృతంతు విద్య అంటే ఏంటి? విద్య అనేది అమృతం వంటిది. విద్య అమృతం అంటే ఏంటి? నాశనం కానటువంటిది. విద్య నాశనం లేనిది అని అర్థం. అమృతంతు విద్య అంటే ఏంటి? విద్య నాశనం లేనిది అని అర్థం. అభిప్రాయాలను తెలిపే భాషేతరమైనవి ఏవి? శారీరకమైన శాస్త్రాలు, హావభావాలు. భాష ముఖ్య ఉద్దేశం ఏంటి? భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భావ ప్రకటన. మన యొక్క భావాలను ప్రకటించడానికి భాష ఉపయోగపడుతుంది. భాష యొక్క ముఖ్య ఉద్దేశమే భావ ప్రకటన. వ్యాకరణ దృష్టిలో భాష అంటే ప్రకృతి ప్రత్యయ పద నిరూపణ. వ్యాకరణ దృష్టిలో భాష అంటే ఏంటి? ప్రకృతి ప్రత్యయ పద నిరూపణ. ఇంకా ఇక్కడ నిర్వచనాలు చూద్దాం. మానవుడు తన భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా ఏర్పరచుకున్న సాధనం భాష అన్నది ఎవరు? సఫీర్ అనే భాషా శాస్త్రవేత్త ఏం చెప్పాడు? మానవుడు తన భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయటానికి అప్రయత్నంగా ఏర్పరచుకున్న సాధనం భాష అన్నాడు. సైమన్ పోర్టర్ భాషను ఎలా వివరించాడు? కంఠధ్వనుల స్వతంత్ర వ్యవస్థ అని చెప్పాడు. సైమన్ పోర్టర్ అనే భాషా శాస్త్రవేత్త భాషను ఏమని చెప్పాడు? కంఠధ్వనుల స్వతంత్ర వ్యవస్థ. ఇంకా వాగ్రూప ధ్వని సంకేతాల సముదాయం భాష అన్నది ఎవరు? స్టార్ట్వెట్ అనే భాషా శాస్త్రవేత్త.
పరిణామశీలం గల భాషను ఏమంటారు? పరిణామము అంటే మార్పు కలిగేటటువంటి భాషను ఏమంటాము? సజీవ భాష అంటారు. మాతృభాషగా భాషా శాస్త్రవేత్తలు దేనిని పేర్కొంటారు? మాతృభాషగా భాషా శాస్త్రవేత్తలు దేన్ని పేర్కొంటారు? సంస్కృతాన్ని పేర్కొంటారు. బహుభాషా పండితులు ఎవరని చెప్పుకున్నాం మనము? పివి నరసింహారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు అని చెప్పుకున్నాం. మానవుని పరిజ్ఞానము విస్తృతం అవటానికి తోడ్పడేది భాష. 10 మందిలో ప్రత్యేకతను కలిగించే భాషా ప్రయోజనం ఎటువంటిది? భాషా ప్రయోజనాలు ఎన్నని చెప్పుకున్నాం? 2 అని చెప్పుకున్నాం. ఒకటి వైయక్తిక ప్రయోజనము, ఇంకోటి సామాజిక ప్రయోజనం. 2 ప్రయోజనాలు. భాషా ప్రయోజనాలు ఎన్ని? 2. వైయక్తికము, సామాజిక ప్రయోజనం. 10 మందిలో ప్రత్యేకతను కలిగించే భాషా ప్రయోజనం ఏంటి? వైయక్తిక ప్రయోజనం. భాషా సాహిత్యానికి శాస్త్రానికి ఉపయోగపడడం ఏ ప్రయోజనానికి చెందింది? భాష సాహిత్యానికి శాస్త్రానికి ఉపయోగపడడం ఏ ప్రయోజనానికి చెందింది? సామాజిక ప్రయోజనానికి చెందింది. 10 మందిలో ఒకరిగా ప్రత్యేకతను కలిగించే భాషా ప్రయోజనం వైయక్తిక ప్రయోజనం. భాషా సాహిత్యానికి శాస్త్రానికి ఉపయోగపడే ప్రయోజనాన్ని ఏమంటారు? సామాజిక ప్రయోజనము అంటారు. ఉపాధ్యాయులు, అధికారులు భాషను ఉపయోగించుకోవటాన్ని ఏమంటారు? ప్రత్యేక సందర్భము అంటారు. మరి భాషా ప్రయోగంలో విశిష్ట సందర్భం అంటే ఏంటి? భాషను కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వినియోగించడాన్ని విశిష్ట సందర్భము అంటారు. ఉపాధ్యాయులు, అధికారులు ఉపయోగించే భాషను ప్రత్యేక సందర్భము అంటారు. విశిష్ట సందర్భము అంటే భాషను కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వినియోగించుకోవడాన్ని విశిష్ట సందర్భము అంటారు. మానవుడికి లభించిన వరంగా దేన్ని పేర్కొంటారు? మానవుడికి లభించిన వరంగా దేన్ని పేర్కొంటారు? భాషను పేర్కొంటారు. నిత్య వ్యవహారానికి భాషను ఉపయోగించడం దేనికి చెందుతుంది? నిత్య వ్యవహారం, నిత్యము మనం మాట్లాడుకోవడానికి ఉపయోగించేటటువంటి భాష దేనికి చెందుతుంది? సాధారణ సందర్భం అని చెప్పవచ్చు. ఈ విధంగా భాష వివిధ భావనలకు సంబంధించిన వివరణ చేశాను. మీకు కనుక ఈ యొక్క వివరణ అంశము నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా మనకి తెలుగు బోధనా పద్ధతిలోని ఫస్ట్ అంశము భాషా వివిధ భావనలు చెప్పుకున్నాము. నెక్స్ట్ మిగతా పాఠ్యాంశాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. ఫెయిల్ అయిందేమో.